నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. గోచార్య రీత్యా తులారాశివారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తులారాశి వారికి లైఫ్ సెటిల్ అవ్వడానికి సీక్రెట్ తెలిసింది. ఒక్క నిమిషం ఆలస్యం చెయ్యకుండా ఇలా చెయ్యండి. డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అయితే తులారాశి వారి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఏ దేవతారాధన చేస్తే వారికి మేలు కలుగుతుంది, వారి లైఫ్ని సెటిల్ చేసే సీక్రెట్ ఏంటి అనే పూర్తి వివరాలు తెలుసుకుందామండి. అలాగే వారి యొక్క మనస్తత్వం, వారి యొక్క లక్షణాలు, వారి జీవితంలో ప్రతికూల అనుకూల అంశాలు గురించి కూడా క్లియర్గా తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా వీడియోకి చిన్న లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రాశివారు చాలా అలంకార ప్రియులు. ఇతరులను ఆకట్టుకునే విధంగా ఉండాలని ఎప్పుడూ తాపత్రయపడుతూ ఉంటారు. ఈ రాశికి చెందిన స్త్రీలు ఎప్పుడూ కూడా తమ అందచందాలను చూసుకుని మురిసిపోతూ ఉంటారు. వీరి యొక్క మనస్తత్వం చూస్తే గనుక ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో మంచి నేర్పరితనం కలిగి ఉంటారు. మేధావులుగా గుర్తింపును పొందుతారు. తమ జీవితంలో అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. తులారాశివారు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధనపై అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. తమ ఆలోచనలను ఎవ్వరితోనూ షేర్ చేసుకోవడానికి ఇష్టాన్ని చూపించరు. ఈ తులారాశి వారి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగానో బాధిస్తాయి. వైరి వర్గం వారు సిద్ధాంతాలను, భేదాభిప్రాయాలను ప్రక్కన పెట్టి వీరికి మూకుమ్మడిగా అందరూ కూడా వ్యతిరేకమవుతారు. వైరి వర్గం వారు ఒకటి కానంత వరకు మాత్రం వీరికి ఇబ్బంది అనేది ఉండదు. ఈ తులారాశి వారు సాంకేతిక విద్యలో చక్కగా రాణించగలుగుతారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభ వీరికి ఉంటుంది. శని మహర్దశ వీరికి రాజయోగాన్ని ఇస్తుంది. ఆ దశలో కలిగిన సంతానానికి కూడా ఆ యోగం అనేది ఉంటుంది. ఉన్నత స్థానంలో ఉన్నవారి వల్ల ఈ తులారాశి వారికి అన్యాయపు తీర్పులు అమలవుతాయి. ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానంలో ఉన్నవారి వల్ల కుటుంబానికి అన్యాయం కూడా జరుగుతుంది. న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యతను సంతరించుకోకుండా జాగ్రత్తలు వహించాలి. సాహసోపేతమైన నిర్ణయాలు ఈ తులారాశి వారికి బాగా కలిసి వస్తాయి. అయితే ఈ తులారాశి వారి యొక్క జీవితంలో మీరు వ్యాపారపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, కొన్ని సందర్భాలలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయంటే వారి లైఫ్ సెటిల్ కావడానికి వారు చేసే ప్రతి ప్రయత్నం కూడా విఫలమవుతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో కనుక తులారాశి వారు ఉన్నట్లయితే మీ లైఫ్ సెటిల్ అవ్వడానికి సీక్రెట్ తెలిసింది. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా వీడియోలో చెప్పినట్లు చేయండి. వెంటనే శుభ ఫలితాలైతే పొందుతారు. ఎందుకంటే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ వీడియోలో తెలిపిన విధంగా ఈ దేవతారాధన మీకు ఎంతగానో మేలు చేస్తుంది. మీరు జీవితంలో సెటిల్ అవ్వడానికి, ఆర్థికంగా పురోగతిని సాధించడానికి ముఖ్యంగా ఆ శివ భగవానుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. అయితే మీరు ఆరాధించే విధానం గురించి తెలుసుకున్నట్లయితే గనుక సోమవారం రోజు ఈ విధంగా మీరు 21 సోమవారాల పాటు చేయండి. సోమవారం రోజు మీకు వీలైతే దేవాలయానికి వెళ్ళండి. ఒకవేళ వీలు కాకపోతే మీ పూజా మందిరంలోనే ఈ విధంగా చేసుకోవచ్చు. అయితే ఈ విధంగా చేసే ముందు మీరు ఇల్లంతా కూడా శుభ్రంగా చేసుకుని ఆ తరువాత తలస్నానం చేసి తరువాత మీ పూజా మందిరం అంతా శుభ్రం చేసి ఆ శివభగవానునికి దీపం వెలిగించండి. ఈ దీపం వెలిగించే పద్ధతి చూసినట్లయితే 5 రావి ఆకులను తీసుకోండి. వాటిని ఒక పువ్వు ఆకారంలో 5 వేపులకు పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తరువాత 5 ప్రమిదలను తీసుకుని ఆ రావి ఆకుల్లో పెట్టండి.
వాటిలో 2 లేక 3 ఒత్తులను లేక 5 ఒత్తులను వేసి నువ్వుల నూనెతో ఆ దీపాలను వెలిగించండి. తరువాత శివనామస్మరణలో ఎక్కువసేపు గడపండి. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే 1 నిమిషం దేవుణ్ణి ప్రార్థించి వెళ్ళిపోతుంటారు. ఆ విధంగా చేయకండి. మీకు ఎంతసేపు వీలైతే అంతసేపు శివనామస్మరణలో గడపండి. శివస్తోత్రాలను పఠించండి. అదేవిధంగా ఆ శివభగవానునికి మీ మనస్సులో ఉన్న కష్టాలు, మీ మనస్సులో ఉన్న బాధలు అన్నీ కూడా చెప్పుకోండి. అప్పుడు ఆ శివభగవానుడు ఖచ్చితంగా మీ మొరను ఆలకిస్తాడు. ఈ విధంగా 21 సోమవారాలు చేసినట్లయితే ఖచ్చితంగా శుభ ఫలితం అనేది ఉంటుంది. తులారాశివారు ఖచ్చితంగా 21 సోమవారాలు ఈ విధంగా చేసినట్లయితే మీ జీవితంలో వచ్చే మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఖచ్చితంగా మీ లైఫ్ సెటిల్ అవ్వడానికి ఈ సీక్రెట్ని మీరు ఖచ్చితంగా పాటించాలి. 1 నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఇప్పుడే సోమవారం రోజు నుండి శివభగవానుణ్ణి ఈ విధంగా పూజించడం మొదలు పెట్టండి. 21 సోమవారాలు పాటు మీరు ఈ విధంగా చేస్తే మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. ఉద్యోగం కోరుకున్న వారికి ఉద్యోగం లభిస్తుంది. అలాగే ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి మార్పు లభిస్తుంది. ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్ లభిస్తుంది. ఆర్థిక పెరుగుదల కోసం ఎదురు చూసేవారికి ఆర్థిక పెరుగుదల కూడా లభిస్తుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారికి వివాహం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. సంతానం కోసం ఎదురు చూసేవారికి సంతానం కలుగుతుంది. మీరు ఏ కోరికలు అయితే కలిగి ఉన్నారో కొంతమంది విదేశాలకు వెళ్ళాలి అనే కోరికను కలిగి ఉంటారు. అటువంటి వారికి విదేశాలకు వెళ్ళడానికి మీకు ఉన్న అడ్డంకులు ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా విదేశాల్లో అవకాశాలు రావాలని మీరు ఆశపడుతున్నారో అంటే కొంతమంది ఉన్నత చదువులు చదవాలి అనుకుంటారు. మరికొంతమంది ఉద్యోగాలు పొందాలి అనుకుంటారు. ఈ విధంగా మీ యొక్క కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరబోతుంది. మీ జీవితంలో వచ్చే మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు. వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తుల కోసం ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలీకృతం అవుతాయి. మీకు వంశపారంపర్యంగా దక్కాల్సిన ఆస్తులు దక్కుతాయి. కోర్టు కేసుల్లో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. మీరు న్యాయపరంగా ఏదైతే పొందాలో అదంతా కూడా పొందుతారు. అలాగే మీ జీవితంలో మీకున్న ప్రతికూల అంశాలు అన్నీ కూడా అనుకూలంగా మారతాయి. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు అన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. మీ యొక్క బంధువులతో మిత్రులతో ఎవరితో అయితే విభేదాలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. జీవితంలో మీరు ఆహ్లాదకరమైన సమయాన్ని ప్రశాంతమైన సమయాన్ని గడపగలుగుతారు. ఎందుకంటే ఆ శివభగవానుని నామస్మరణ మీకు ఖచ్చితంగా శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ విధంగా మీ లైఫ్ సెటిల్ అవ్వడానికి 21 సోమవారాలు ఆ శివభగవానుని ఆరాధించండి. అంతా శుభం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.